ఈరోజు అంతా జరిగిపోయిన తర్వాత ప్రభుత్వాల పంచాయతీ ఎట్లుంటుంది అంటే అన్నీ జరిగిపోయిన తర్వాత అయ్యో అయిపోయా కదా అని ఏదో ఉత్తిగా ప్రజలను మభ్యపెట్టనీకే ప్రజల యొక్క మనసును మరి చేరుకోవడానికి ఈ విధమైనటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. సరే, ప్రకృతికి సంబంధించింది అది మనం సృష్టించలేని మాట వాస్తవమే. కానీ గ్లోబల్ వార్మింగ్ విషయంలో ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలు సంతకం పెట్టినటువంటి ఏదైతే ట్రీటీ ఉందో అందులో భారతదేశం కూడా ఉంది, అందులో మన రాష్ట్రం కూడా వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏ విపత్తు వచ్చినా కూడా ముందు వరుసలో ఏ విధంగా ఉండాలని ఆల్రెడీ ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఈరోజు మా కార్యకాలంలో మేము కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిత్వంలో మేము బ్రహ్మాండంగా ఈ ప్రకృతి వైపరీత్యాలను ఏ విధంగా తట్టుకోవాలి, కరువును ఏ విధంగా తట్టుకోవాలనే ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రు. హరితహారాన్ని చేపట్టిండ్రు. ఎక్కువ వర్షాలు వస్తే ఏ విధంగా తట్టుకోగలుగుతాయంటే చెట్లు ఉంటేనే ఎక్కువ వర్షాలు వస్తే తట్టుకుంటాయండి. ఈరోజు ప్రభుత్వ పనితీరును ఈ సందర్భంగా విమర్శించడం సరి అయిన విషయం కాదేమో అని చెప్పేసి మమ్మల్ని మేము జర తగ్గించుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏంది అని అంటే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోయి ఎంతమందిని రక్షించిండ్రు అని అంటే, సరే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పెద్ద మనిషి కాబట్టి రాష్ట్రానికి ఆయన చూసి రావడం జరిగింది, మంత్రులు కూడా చూసి రావడం చాలా సంతోషం. మా కేసీఆర్ గారు మా భారత రాష్ట్ర సమితి యొక్క నాయకత్వాన్ని మరి కార్యకర్తలందరినీ కూడా సమాయత్తపరిచి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఈరోజు నష్టపోతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో మరి ఆ వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైతే కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్లకు పార్టీ తరపున చేదోడు వాదోడు అందివ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం కంటే ఎక్కువ ఆడ ప్రజలను కాపాడుతున్నది మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల నాయకులు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మా కేసీఆర్ గారు మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఏ విషయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఖచ్చితంగా ఆయన నిద్రపోని రాత్రులు గడుపుతారు. ఈ సందర్భంలో కూడా మొత్తం పార్టీని సమాయత్తపరిచిండ్రు. మా మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మరి అందరినీ కూడా సమాయత్తపరిచి ఈరోజు అక్కడైతే నష్ట నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ పరంగా మేము చేపడతా ఉన్నాం. ఇకపోతే 42% విషయంలో ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా రెండు పార్టీలు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలకు మరిగా సమాయత్తమైంది సమయం కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు అనే విషయంలో ఈరోజు కాంగ్రెస్ చేసిన ఎత్తుగడలో అదే కాంగ్రెస్ కూరుకుపోయే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎందుకంటే చట్టం చేసి 5 నెలలు అవుతా ఉన్నా కూడా దాని మీద మరి అఖిల పక్షాన్ని తీసుకుపోయి రాష్ట్రపతిని కలవలే, ప్రధానమంత్రిని కలవలే. ఎందుకు కలవలేదు? ఈరోజు యునానిమస్గా చట్టం పాస్ చేసినాం. యునానిమస్ అంటే ఏంది? మా భారత రాష్ట్ర సమితి సంతకం పెట్టింది బేషరతుగా. మేము 52% ఇవ్వమన్నాం, కానీ 42% ఇచ్చారు. అయినా మేము శబాషే అన్నాం. మేము ముందు వరుసలో ఉన్నాం. అఖిలపక్షం తీసుకుపోండి, భారతీయ జనతా పార్టీ ఎట్లా వినదో మేము చూస్తామని అన్నాం. కానీ ఈరోజు ఒంటరిగా పోయి రేవంత్ రెడ్డి గారు ఆడ ఢిల్లీలో ఏదో ధర్నా చేసి వచ్చి మొక్కుడుగా ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అంటే ఈడ మన రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తూ ఉంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ఒకటి చేస్తూ ఉంటారు. రెండవది, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా బీసీలకు మోసం చేసేటటువంటి పార్టీ. ఆనాడు మండల్ కమిషన్ అమలు కానియలే, కమండల్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చింది. ఈరోజు 42% తెలంగాణ ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా అడ్డుకొని ఈరోజు రాష్ట్రపతి సంతకం కాకుండా ఆపుతా ఉన్నారు. ఒకటేందంటే ట్విస్ట్, 31C ఆర్టికల్ కింద పంపడం అనేదే తప్పు. అక్కడ జరిగిన మిస్టేక్. 31C అనేది ఎప్పుడు పంపాలి, ఎట్లా పంపాలి అనేది ప్రభుత్వానికి తెలియదా? ఎట్లా పంపుతారు? 31C కింద రాష్ట్రపతికి అసలు ఆ బిల్లునే పంపొద్దు. ఎక్కడ మన పార్లమెంటుకి పంపాలి. పార్లమెంటు బిల్లును రాష్ట్రపతి గారికి పంపించాలి. కానీ వీళ్ళు మిస్టేక్ చేసి కూర్చున్నారు. కావాలని వచ్చే డీలిమిటేషన్ అట్లనే వచ్చే సెన్సెస్ ఏదైతే ఉందో
వీళ్ళు మరి బీసీల నుండి తక్కిన వాళ్ళని తీసేసి సెన్సెస్ ప్రకారంగా ఇద్దామని చెప్పి కొర్రి పెట్టి ఈరోజు 42% ఇవ్వకుండా చేస్తుంది ఎవరంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు రెండే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి వహిస్తూ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వంతవాడుతూ ఇక్కడ మళ్ళీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఎన్డీఏ టీం ఉందో ఆ టీం తోటి ఇక్కడ కాంగ్రెస్ ను దొక్కాలే, ఓట్లు పడకుండా ఇక్కడ మరి బీఆర్ఎస్ ను దొక్కాలే అనే ఉద్దేశంతో ద్వంద్వ వైఖరితో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. విజయారే గారు, రవికిషన్ గారు యాజ్ ఏ న్యాయవాదిగా పార్టీ